హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. క్షేమంగా ఉన్నారు కదా? అందరూ నా వీడియో చూస్తున్నట్లయితే మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మరి నేను కూడా క్షేమంగా ఉన్నా కాబట్టి మేము ముందుకు దేవుని వాగ్దానం చెప్పడానికి ముందుకు వచ్చాను ఈరోజు. సరే, ఈరోజు దేవుని వాగ్దానము చదువుకుందాం ఫ్రెండ్స్. చదివి వినిపిస్తాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో మీరు వాటన్నిటిని పొందుదురు. మళ్ళీ చదువుతున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో మీరు వాటన్నిటిని పొందుదురు. మంచి వాగ్దానం చదువుకున్నాం ఫ్రెండ్స్ ఈరోజు. మరి సజీవ లెక్కలో ఉన్నందుకు దేవునికి మహిమ. అందరూ యేసయ్యకు స్తుతులు చెల్లించాలి. అందులో ముందున్నాం మనము. దేవునికి కృతజ్ఞతగా ఉందాము ఫ్రెండ్స్. యేసయ్య మనల్ని ఈ దినమంతా కాచి కాపాడాలని కోరుకుందాము. సో ఈరోజు జన్మించిన పిల్లలందరికీ ఆయుష్ను ఆరోగ్యాన్ని యేసయ్య ఇవ్వాలని మనమైతే కోరుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు బర్త్డేస్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్, మరి మ్యారేజ్ డేస్ జరుపుకునే వాళ్ళకు, కొత్త గృహాలు కట్టే వారికి, కొత్త పనులు స్టార్ట్ చేసే వాళ్ళకి, మరి ఏదైనా కానీ కొత్త వస్తువు కొనుక్కునే వారికి, వస్తువులను అమ్మడి వారికి, స్థలాలను అమ్మడి వారికి కూడా దేవుడు సహాయం చేయాలని, మంచి మేలుకరమైన పనులు, లాభకరమైన ఆదాయం దేవుడు ఇవ్వాలని అందరికీ కోరుకుందాము. ప్రపంచంలో ఎక్కడ కూడా ఏమీ సంభవించకుండా మరి మనమైతే ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాము. యేసయ్య బిడ్డలం కాబట్టి జీసస్ని తెలిసిన వాళ్ళు నా వీడియో చూస్తున్నట్లయితే, మీకు నచ్చినట్లయితే వీడియో ఎండింగ్ వరకు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్. మరి ప్రపంచమంతా మన యేసయ్య తన అధీనంలో ఉంచుకోవాలని, సాతాన్ని నలుగొట్టాలని మనమైతే దేవుణ్ణి అడగాలి. మనం క్రైస్తవులపై ప్రతి ఒక్క దాని గురించి అడిగే భారం అయితే, ప్రతి ఒక్కరి గురించి, పాపి గురించి అయినా మంచి వారి గురించి అయినా అడిగే భారం మన పైన మాత్రమే ఉంది. కాబట్టి మనమైతే యేసయ్యని ప్రతి ఒక్క విషయంలో ప్రతిదీ అడగాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భారం కలవారం మనము. మనది ఏమీ లేదని చేతులు దులుపుకోవడము మనకు అసాధ్యము కదా ఫ్రెండ్స్. యేసయ్య మనకు అంతటి భారాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ప్రార్థన చేయడం అది మనం మోయడం కాదు. కాబట్టి ప్రార్థన చేయడం ప్రతి విషయంలోనూ. మరి క్రైస్తవులకు ఇబ్బందులు రావు, ఇరుకులు రావు అని అనుకోవద్దు. కొత్తగా దేవుణ్ణి తెలిసిన బిడ్డలైతే, తెలుసుకుంటున్న వాళ్ళైతే ప్రతి బిడ్డకు కొంత భారంతో కూడిన శ్రమలను దేవుడు ఇస్తాడు. కానీ వాటిని జయించే శక్తిని కూడా మన యేసయ్య ఇస్తాడు. ఆయన చిత్తంను మనం అనుసరిస్తే అది మన మంచికే అనుకోవాలి. ప్రతిదీ ఆయనకు విరుద్ధంగా మనం ఆలోచించొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు ఫ్రెండ్స్. అలాగా మరి దేవుని వాగ్దానం చదువుకున్నాము. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏమిటి? ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియదు. మరి డైలీ నా వీడియో చూస్తే ఎవరికైనా డైలీ ప్రేయర్ టాపిక్ ఏంటి అనేసి ఉండొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనము కోరుకుందాము. ఈరోజు ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, నేను కూడా ఆలోచించలేదు ఇంకా ఫ్రెండ్స్ ఏం ప్రేయర్ టాపిక్ చెప్పాలి అనేసి. మనము కోరుకునే ప్రతి ఒక్కటి ఇస్తాడని మరి దేవుని వాగ్దానంలో ఉంది కదా. ఈరోజైతే మనం చదువుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి మనం కోరుకునేది మంచిది, మంచి మేలుకరమైనవి కోరుకోవాలి. దేవుడికి విరుద్ధమైనవి కోరుకోవద్దు. ఈరోజు ప్రేయర్ టాపిక్ అనుకుందాం ఫ్రెండ్స్. ఈరోజైతే మనం దేవునికి ఇష్టం లేని కూడా కోరుకోవచ్చు. ఒక్కోసారి ఆ సినిమా చూడాలి అనుకోవచ్చు. ఇంకా లోకపరమైనవి ఎన్నో కోరుకుంటాము కూడా. కాబట్టి అలాగే ఫ్రెండ్స్, ఈరోజు ప్రేయర్ టాపిక్ అది. కాబట్టి సరే అండి, ప్రేయర్ చేయండి. మరి మనం కోరుకునే మనం మంచి హృదయంతో యేసయ్యకి ఇష్టమైనవి మనం కోరుకోవాలి. కొంతమంది యేసయ్యకు విరుద్ధమైనవి కూడా కోరుకుంటారు క్రైస్తవులు. ప్రభు ప్లీజ్ అది దయచేయి అనేసి.
సరే ఫ్రెండ్స్, ఈరోజైతే ప్రే టాపిక్ ఇది కాబట్టి అందరూ ప్రే చేయండి. తప్పకుండా నా వీడియో పూర్తి వరకు చూసి ఓపిక ఉంటే చూస్తే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఫ్రెండ్స్, మరి నా వీడియోలు ఎవరైనా చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలండి. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. నాకు తోడుగా ఉంటున్న యేసయ్య అందరికీ తోడుగా ఉండాలని కోరుతున్నాను. భారతి ఛానల్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి. ఈ దినమంతా మనకి యేసయ్య తోడుగా ఉండాలని కోరుకుందాం. సో గాడ్ బ్లెస్ యూ అండి అందరికీ. మీ భారతి ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.